సంఘములో మన బిడ్డలు లేదా మన కుటుంబాలు దేవుని ఆవరణములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లున్నట్లు వాక్యమే ఉందా? ప్రైజ్లో గట్టి చెప్పాలి. హల్లెలూయా. వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే ఇన్ని వేల రూపాయలు పెట్టి వంటలు చేపించి ఉప్పు లేకపోతే ఎన్ని పెట్టినా సరే బాగుండలేదు అంటారు. మనుషుల ముందు బాగుంది అంటారు, అవతలికి వెళ్ళినాక ఉప్పే లేదు కదా, రుచి లేదు అంటారు. వాక్యం అనేది వ్యక్తులను నిలబెడద్ది. వాక్యం అనేది కుటుంబాన్ని కడద్ది. వాక్యం అనేది చెదిరిపోయిన వారిని ఏకాంగులుగా చేయగలిగిన శక్తి వాక్యానికి మాత్రం ఉంది. కొద్ది నిమిషాలు పెళ్ళైన వారు, అవ్వని వారు, ఈ నూతన దంపతులు ఉంటారు అనుకున్నాను. రైట్. హల్లెలూయా. వారికి కూడా వాక్యం అవసరం. అన్నవండు అని ఒక పాపతో అన్నం వండమని చెప్పారనుకో, బియ్యం పోసి పొయ్యి వెళ్ళాడంటే నీళ్ళు వెళ్ళిపోయారో తెలియదు, అది పాడైపోతుంది. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వండించి ఊరేళ్ళు అన్నం అనుకో, దాంట్లో పెట్రోల్ లేకపోతే అది ఎక్కడికి వెళ్ళదు అన్నట్లుగా వాక్యము సర్వసాధారణముగా ప్రతి మనిషిని, కుటుంబాన్ని కడటానికి వాక్యము అవసరం. చూడండి, దేవుని వాక్యములో నుండి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేస్తాను. బైబిల్ ఉన్నవాళ్ళు చక్కగా బైబిల్ తీయాలి, బైబిల్ చదవాలి. ఆదికాండం 2వ అధ్యాయములో 18వ వాక్యాన్ని చదువుదామండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొనెను. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదమనుకొనెను. చిన్న ప్రార్థన, తరణ వంచారు అందరూ. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, పరమ తండ్రి, జీవాధిపతి, మీ సన్నిధిని మాతో ఉంచారు. మీ ప్రసన్నత కూడా మాతో ఉంచారు. ఉదయకాలం ఆరాధన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించారు. ప్రభువా, ఈ రాత్రి కాలం కూడా కొద్ది నిమిషాలు మీ మాటలు మాత్రమే మేము వివరించాలి. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారమైతేనే ఊరికి పోగలుగుతాం. అలాగనే మీ వాక్యము శ్రేష్టమైనది కాబట్టి మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఆటంకమును, ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా మీరే బంధించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. గమనించాలి, వాక్యం వినాలి. పెళ్ళైన వారు వినాలి, పెళ్లి కాని వారు కూడా వినాలి. దేవుని సంకల్పం అన్ని విషయాలు దేవుడు ఉదయకాలమును చేసి, ఒక రోజును చేసి మంచిది, 2వ రోజును చేసి మంచిది, ఆయన సృష్టి అంతటిని చేసి మంచిది 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 అన్నాడు. ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి మంచిది కాదు. ఏం జరిగింది? మనం అనుకుంటాం ఈ పిల్లలకి సంబంధం చూస్తానికి అర్థంగా తిరిగాం. ఇటువరకైతే సంబంధాన్ని ఎదగడానికి చెప్పులు అరిగిపోయాయట, అర్థంగా తిరిగాం. మనం అనుకుంటాం, కానీ మనం అనుకుంటాం కాదు, దేవుళ్ళు అనుకున్నారు. వీని కొరకు ఒక సాటి అయిన సహాయము,
వీరి కొరకే చేద్దుము అన్నారు. వారందరూ కలిసి మీటింగ్ చేసుకుని అన్నారు, ఇతనికి సాటి అయిన సహాయం కావాలి, కోతిలాగో గెద్దలాగో కాదు. ఇతని సహాయం ఎట్లాగా ఉండాలంటే అతనికి సహకారిగా ఉండటానికి సాటి అయిన సహాయము నాకు కావాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సాటి అయిన సహాయం అవసరం. ఎందుకు సాటి అయిన సహాయం అవసరం? ఒక్కడే ఉండొచ్చుగా, ఒక్కడే నుండుట మంచిది కాదు. ఒక్కడై ఉండుట మంచిది కాదు. ఒంటిగా నుండుట మంచిది కాదు. ప్రసంగి గ్రంథం, ఒకసారి బైబిల్ తీసి ప్రసంగి గ్రంథములో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 9వ అధ్యాయము 4వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాల్లో చదువుదాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రియులారా, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కలిసి ఉండటం మేలు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. పెళ్లిగాన కుర్రాడికి పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ఎరా టైం ఎంత అయింది? 11 అయింది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళా, ఫ్రెండ్స్తో వెళ్ళా. వెళ్ళకూడదు అట్లా. మాటలు ఏమైనా వస్తాయి, చెడిపోయే అవకాశాలు ఉంటాయి. పొద్దుపోయి రాకూడదు, సకాలంలో రావాలి అంటారు. కానీ పెళ్ళైనాక ఏమంటారంటే ఒంటరిగా నుండుట మంచిది కాదు. కాబట్టి పెళ్ళైన ప్రతి వారు కూడా పెందరికాడ ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇంకొక మాట చెప్పాలంటే ఇద్దరు ఉండటం మంచిది, ఒక్కరు ఉండటం మంచిది కాదు. కొంత వయసు వచ్చిన దగ్గర నుండి వారికి సాటి అయిన సహాయము ఏ ఊర్లో దొరుకుతుంది? ఎక్కడ ఉందో ఎందుకు? ఒంటిగాడ ఉండుట మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయం కావాలి. 12వ వాక్యం కూడా 12వ వచనం కూడా అక్కడ చదివితే మూడు పేటల తాడు త్వరగా విడిపోదు కదా. చదువు. గమనించండి, ఒక్కరు ఉండటం మంచిది కాదు, ఇద్దరు ఉండాలి. ఒకడు లేకపోతే ఒకరు లేస్తారు. ఒక్కరికి బాగోకపోతే ఇంకొకరు సహాయకులుగా ఉంటారు. ఎందుకు సరైన సహాయము? కొన్ని విషయాలు తండ్రితో తల్లితో చెప్పుకోలేం, కొన్ని విషయాలు తోబుట్టులతో చెప్పుకోలేం, కొన్ని విషయాలు ఎంత దగ్గర స్నేహితుడైనా చెప్పుకోలేం. కానీ భార్యాభర్తల బంధం అనేది ఇది 3 పేటల తాడు. ప్రైజ్ లార్డ్ చెప్తాం గట్టిగా. 3 పేటల తాడు. ఒకటి భర్త, ఒకటి భార్య, మూడోది వారి మధ్యలో వివాహకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉంటాడు. కాబట్టి అది త్వరగా విడిపోదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తిరగలు చూపించి తిరగలని, కత్తిని చూపించి కత్తిరని, తిరగలు కత్తిరి కాకోకుండా 3 పేటల తాడు. ఒకటి బాబు, ఒకటి పాప, మూడోది పరిశుద్ధాత్మ దేవుడు. ఇది త్వరగా తెగిపోదు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ప్రజలు చెప్తారు గట్టిగా. పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఎన్ని మాటలు వస్తాయో, ఎన్ని నిందలు వస్తాయో, ఎన్నిసార్లు అవమానం పడాల్సి వస్తుందో ఒంటరిగా ఉంటే. ఏంటి ఇంకా మీ అబ్బాయికి పెళ్లి కాలేదా? ఏంటి ఇంకా మీ అమ్మాయికి ఇంకా కాలేదా అన్నారు అనుకో, వాళ్ళు అన్నమాట తక్కువ మాటే. కానీ ఆ బాధ ఎన్ని టన్నుల బరువో అది లేటుగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పలానాడని చెప్పలేదు కానీ లేటుగా పెళ్లి చేసుకోవడం కానీ అంత బాధకం ఇంకా అవలేదా? ఆ మాట ఇంకా అవలేదా అనే మాట కంటే దేవుడు ఇంకా నా విషయంలో అనుకోల. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఇంకా నా విషయంలో అనుకోలేదేమో. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అమ్మాయి ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అబ్బాయి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయము వారి కొరకు కావలసి ఉన్నది. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈ బంధం ఎట్లా ఉంటుంది అని అంటే, నేను శిల్పిగాను శిల్పితనంతోనూ జోకులేస్తాను, నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు. ప్రజలో బాకీ యేసు ప్రభు ఎక్కడ జోకులు వేసినట్టు కానీ అపోస్తలుడైన పౌలు జోకులు వేసినట్లు కానీ నాకు కనబడాల. మీకు ఎక్కడైనా కనబడి చూడు. హల్లెలూయా. చెప్తా గట్టిగా హల్లెలూయా. ఆపద కలిగింది, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, కానీ పాప తన పెన్నుకి ఫోన్ చేస్తుంది, నాకు బాగుందా. హల్లెలూయా. ఆపద కలిగింది, భర్త తన భార్యతో చెప్తాడు, నా సమస్య ఇది, కలిసి బాధను పంచుకుంటా, కలిసి సంతోషమును పంచుకుంటా, కలిసి బిడ్డలను కంటారు, కలిసి కుటుంబాన్ని కడతారు. భార్యాభర్తలనేవా. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. దేవుని వాక్యం ఇంకేమని చెప్తుందంటే, వారు కలిసి కలిసి నడుస్తూ ప్రార్థిస్తూ ఒకరితో ఒకరు తోడుగా ప్రతి విషయంలో కనుక ఏక మనస్కులై కనుక వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని విడదీసే శక్తి భూమి మీద దేని కూడా లేదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. దేవుని వాక్యము ఇంకొక మాట ఏమైనా చెప్పాలి అని ఆలోచన చేస్తే, ఇదే అధ్యాయంలో నుండి దేవుని వాక్యం ఇదే అధ్యాయంలో నుండి మీరు చదివినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం కనుక చదివితే, కాబట్టి పురుషుడు మాట్లాడద్దు. వాక్యం చదువుతాం. స్తోత్రం చదివినట్టుగా. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరులై ఉందరు. చాలా జాగ్రత్తగా యవన బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ మాటను బట్టి యవన పిల్లలు మీరు కూడా ఆలోచన చేయాలి, పురుషులు ఆలోచన చేయాలి, స్త్రీలు కూడా ఆలోచన చేయాలి. ఏమిటి? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు. దీని పౌలు ఏమంటాడంటే, ఈ మర్మము గొప్పది అంటాడు. స్తోత్రం చెప్తే గట్టిగా. పౌలు అంటాడు, ఈ మర్మము గొప్పది. ఏంటి మర్మం? ఎక్కడుండో వచ్చింది అమ్మాయి, ఆ అలవాటులు ఏంటో, ఏమి తింటుందో, ఏమి తిందో, ఏది నచ్చుద్దో, ఏది నచ్చదో, ఏ టైంలో పండుకుంటుందో, ఏ టైంలో లేస్తుందో అతనికి తెలియదు. స్తోత్రం. మరి ఇతడు అబ్బాయి, ఇతడు కూడా ఇతని అలవాటులు ఏంటో ఆమెకు కూడా తెలియదు. ఇలాంటప్పుడు వాళ్ళిద్దరనంట, ప్రతి పురుషుడు నాతో సహా తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనిను వారు ఏక శరీరులై. దేవుని స్తోత్రం గట్టిగా. అంటే చాలా మంది వాక్యమును వేరేలాగా మలుసుకుని వృద్ధాప్యము పంపిద్దాం, అమ్మనే నాన్నే వృద్ధాప్యంలో చూడవద్దు వాళ్ళనే. ఎందుకు? పాస్టర్ గారు చెప్పారు, యోహాన్ పాస్టర్ గారు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకోమన్నారుగా. మన మధ్యలో వాళ్ళు ఎందుకు అనేవాళ్ళు కూడా లేకపోవడం. స్తోత్ర చెప్తే గట్టిగా హల్లెలూయా. అయ్యో, మీ మమ్మీని చూస్తే, మీ డాడీని చూస్తే నేను రాను, వాళ్ళు వదిలేసి ఏరిగా ఉంటే వస్తా, వేరే వండుకుంటే వస్తా, మన కాపురం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నెల్లూరులో ఉందాం అట్లాగైతే వస్తా. మా మమ్మీ డాడీ వద్దు. వాక్యం ఏమని చెప్పిందంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి
తన భార్యను హత్తుకొనని చెప్పింది అంటే ఆ మాట దానికి కాదు. దేవుని స్తోత్రం చెప్తే గట్టిగా. ఆ మాట ఎందుకో తెలుసా? ఎక్కడి నుంచో వచ్చిన ఆమె బాధ అయినా, ఆమె సంతోషమైన, ఆమె ఆకలైన, ఆమె అనారోగ్యమైన భర్తతో మాత్రమే చెబుతుంది. స్తోత్రం చెప్తే గట్టిగా. భర్తతో మాత్రమే చెబుతుంది. ఆమె ఏడ్చిన భర్త దగ్గర చెప్తుంది. ఆమెకు ఆకలైతే భర్తతో చెప్తుంది. కొందరు అత్తలు 12 అయ్యేంత వరకు కోడలికి భోజనం పెట్టిన అత్తలు చాలా మంది ఉన్నారు. స్తోత్రం చెప్తాం గట్టిగా. 12 అయ్యేంత వరకు టిఫిన్ కూడా తినకుండా పని చేసే కోడలు చాలా మంది ఉంటే, చూడని అత్తలు కూడా ఉంటే, ఇతడు భోజనం టైంలో ఇంటికి వచ్చినప్పుడు భర్తకి చెప్పుద్ది, ఇప్పటి వరకు నేను భోంచేయలేదండి. అయ్యో ఎందుకే అట్లా ఉన్నావు? ఏం చేయనండి, పని ఉందండి, చేయలే. నిజం చెప్పు, ఏంటి అసలు నిజం చెప్పు అని అంటే, మా అత్తగారు ఉండగా నేను కొండల దగ్గరికి వెళ్ళి ఎలా పెట్టి తింటానండి, ఆమె తింటానికి రామని లేదు, నేను తినలేదండి. అయ్యయ్యో పిచ్చిదానా, భలే చేసావు. అలా కాదు, భర్త తల్లిని తండ్రిని చెప్పండి విడిచి చెప్పండి తన భార్యను హత్తుకుంటాడు. ఎందుకో తెలుసా? అయ్యో ఎందుకింత శ్రమ పడుతున్నావు? లేదు లేదు లేదు. చాలా మంది ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆమె బాధంతా భర్తకు చెప్పుద్ది, ఆమె కష్టమంతా భర్తకు చెప్పుద్ది. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటారు తెలుసా? కొన్ని ఇళ్లలో హల్లెలూయా. కొన్ని ఇళ్లలో వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటారు తెలుసా? పగల ఆయన పని ఉంటుంది, ఈమెకి పని ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఒకరి బాధ ఒకరు చెప్పుకున్నప్పుడు భర్తని భార్య ఓదార్చలేదు కొత్తలో. కానీ కొత్తలో తన భర్త తన భార్యను ఓదార్చినప్పుడు కొన్నిసార్లు పుట్టింటి వాళ్ళు అడుగుతారు, అమ్మాయి పుట్టింటి వాళ్ళు, అమ్మాయి ఎట్లా చూస్తున్నారు ఏమో కానీ నా భర్త మాత్రం నన్ను బాగా చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రం నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఆయన ఉండబట్టే నేను ఇలా ఉన్నా, ఆయన మాత్రం నన్ను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు అని మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై ఉంటారు. దేవుని స్తోత్రం. అలాగని పురుషుడు తల్లి తండ్రులు అన్నానికి అనుమతిస్తూ వస్త్రాలు లేక దిక్కుమాలిన వారిగా ఉంటే విడిచిపెట్టి వెళ్ళమని మాత్రం ఈ వాక్యం కాదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. తల్లిని తండ్రిని చూడొద్దనే వాక్యం ఎవరు చెప్పరో. ఇంకొక మాట చెప్పిన, తల్లిదండ్రులను చూడకపోతే వారికి భయంకరమైనటువంటి శిక్ష ఉందనే సంగతి ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరూ తెలియజేస్తున్నాం. మీ తల్లిని చూడాలి, మీ తండ్రిని చూడాలి, మీ భార్యను హత్తుకొని ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బిడ్డరా, దేవుని వాక్యం 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం 27వ వచనాన్ని చదువుదామండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్తోత్రం చెప్దామా? ఎందుకు దేవుడు అంత చేశాడు? ఎందుకు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు? ఎందుకు ప్రభు తాను అప్పగించుకున్నాడు? ఎందుకు దాని కొరకు తను ఆయన అప్పగించుకున్నాడు? ఎందుకు ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రేమలో కల్మషం లేదు. స్తోత్రం చెప్దాం. ఆయన ప్రేమలో కల్మషం లేదు.
అని ఆ మాట చెప్పడానికి ముందు పురుషుడితో పౌలు మాట్లాడుతున్నాడు. పురుషులారా, ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పురుషుడు భార్యను ప్రేమించాలి. నాకు వేడానం పెట్టు, నువ్వు సద్దన్నం తిన్నావు. స్తోత్రం. కొంచెం గట్టి చెప్పండి. నేను మీకు కోసం లోన్ కోసం వచ్చాడు చూస్తున్నాను. లోన్ అడిగితే కొంచెం అడిగినాను. హల్లెలూయా. పురుషుడు భార్యను ప్రేమించాలి, తన సొంత శరీరమును. ఏ రీతిగా పురుషుడు ప్రేమిస్తున్నాడో. ఇప్పుడైతే యవనస్తులు రకరకాలైన బట్టలు, రకరకాలైన సోపులు, రకరకాలైన సెంట్లు. స్తోత్ర. ఈ నెలలో ఈడు ఒక సెంట్ ఆడితే వచ్చే నెలలో దోడతారు, మార్చేస్తున్నారు. కాలానికి బట్టి సబ్బులు ఆడుతున్నారు. ఈ కాలంలో ఈ సబ్బు, ఇంకో కాలంలో ఇంకో సబ్బు. అబ్బా, ఎన్ని మ్యాచింగ్ డ్రెస్సులు వేస్తున్నారని. డ్రెస్సులే కాదు, ఆ మ్యాచింగ్ ఎట్టుందో చెవుల పోగులు కూడా అట్లాగే ఉంటున్నాయి, కాళ్ళ చెప్పులు కూడా అట్లాగే ఉంటున్నాయి. మొత్తం కుర్రాళ్ళు మ్యాచింగ్ అండి. పిసిగోళ్ళు పెట్టినట్టు ఇక్కడికి వేయడం, ఏదో ఉండి లేనట్లుగా, ఇక్కడ ఉండి లేనట్లుగా. మిమ్మల్ని మీరు ఎట్లా ప్రేమిస్తూ ఉన్నారో మీ భార్యను ఆ రీతిగా ప్రేమింప బద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవడును తన శరీరమును ద్వేషించువాడు లేడు. భార్యను ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? నీ శరీరం ఎలా ప్రేమిస్తున్నావో, నీ శరీరం ఎలా శుభ్రం చేసుకుంటున్నావో, నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ శరీరాన్ని ఎంత సౌందర్యంగా ఉంచుకుంటున్నావో, ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించాలి. ఉదయకాలం పాస్టర్ గారు చెప్పారు, పెళ్ళైన కొత్తలో నేను రాళ్ళంత ముందు వాక్యం చెప్పు. నేను రాలేను, నేను చెప్పు వాక్యం అంట. ఇప్పుడు మారిపోయింది. చాలా పేర్లు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారం. అమ్మని పిలవరు కానీ భార్య మాత్రం మమ్మీ మమ్మీ. స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తారు అని అంటే, పెళ్ళైన కొత్తలో ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. ఫోన్ మాట్లాడుతూ మొదలు పెడితే, పెళ్ళైన కొత్తలో ఆయన అక్కడ ఉంటాడు, ఏమో ఇక్కడ ఉంటుంది, ఫోన్ అవ్వదు, ఇంట్లో నిద్ర పట్టదు, పద్దాకే మాట్లాడుతూ ఉంటుంది, ఒకే రూమ్ ఉంది. ఎట్లా ఈ పిల్ల ఫోన్ ఆపదు, ఆయన ఫోన్ ఆపడు. స్తోత్రం. హల్లెలూయా. నేను బజార్లో 11 వరకు కూర్చున్నాడు. నేను బండి వేసుకొస్తున్నా. ఈ టైం వరకు కూర్చున్నావు ఏంటి అన్నా. ఏం చేయనండి బాబు, ఫోన్లోకి వచ్చినాయిగా మేళం అన్నాడు. ఫోన్ మేళం ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటే కదా. 9కి మొదలుపెట్టింది మా చిన్నమ్మాయి, ఇంకా ఫోన్ ఆపట్ల. ఎవరితో మాట్లాడుతుంది? తన భర్తతో. మా భర్తతో మాట్లాడితే ఏమవుతుంది? ఇంతసేపు అండి మాట్లాడేది చెప్పండి, మేము పద్దాగా పనికి వెళ్ళి వచ్చాం, ఇంతసేపు మాట్లాడుతుంది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూతురు ఇక్కడే ఉంది. ఏంటమ్మా ఇక్కడే ఉంది, మీ అమ్మాయి నాయన ఇక్కడే ఉందంటే, ఏం చేయనండి, వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? లోగుడున్న ప్రేమ, లోగుడున్న మాటలు, లోగుడున్న పిలుపు, లోగుడున్న ప్రేమతో చూపు ఇప్పుడు లాస్ అయింది. ఇప్పుడు అది కనబడతలా. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనబడతలా. ప్రేమ లోపించింది. ఏంటో తెలుసా? నెలకు నీకు 2 చీరలు మాత్రమే కొంటా, సంవత్సరానికి 3 చీరలు మాత్రమే కొంటా, అంతకంటే కొనను. మరి మీరు? నేను కొనుక్కుంటా, నేను కష్టపడతా, నా ఇష్టం. స్తోత్రం. రాత్రి నేను వస్తా, లేదంటే ఎక్కడైనా హోటల్లో భోజనం చేసేస్తా. మరి నా పరిస్థితి ఏంటి? వండుకొని తినో. పెళ్ళైన కొత్తలో ఏంటి తెలుసా? ఇది ఏదో పండ్లు పేర్లు ఉంటాయి కదా, పేరుతో నీకు నాకు, నువ్వు లేకపోతే నేను తినలేను, అసలు నిన్ను చూడపోతేనే ఉండలేను, నీకు కొద్దిగా నాకు కొద్దిగా, నువ్వు నాకు పెట్టు, నేను నీకు పెడతా. ఒక గ్లాసులో 2 స్ట్రాలు వేసుకుని తాగటం. ఇంత ప్రేమ ఏమైపోతుందంటే, పాతబడిన కొలది ప్రేమ తగ్గేటప్పటికీ కుటుంబంలో తేడాలు వచ్చి, మనసు పరదలు వచ్చి, ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని కుటుంబాలు విడిపోవడానికి కారణం
కారణం ఏంటో తెలుసా? లోగడ ప్రేమించిన ప్రేమ ఇప్పుడు నీ భార్య దగ్గర నువ్వు కనపరచటులా, లోగడ చూసినప్పుడు ఇప్పుడు నీ భార్య నువ్వు చూడటులా. ఆ కలతతో ఆమె కూడా యాతన పడుతున్నాం. ఎంతో మంది ఆడపిల్లలు నాకు తెలుసు. స్తోత్ర గట్టి చెప్తాం హల్లెలూయా. ప్రేమిస్తాం, పెళ్లి చేసుకుంటాం, అడుగుతాం, పెళ్లి చేసుకుంటాం, పోట్లాడతాం, పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టం పెళ్లి చేసుకుంటాం, మాకు వచ్చింది పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టం అనే మాటలు పిల్లలు పెళ్ళైన కొన్నాటికి ఆ ప్రేమంతా పోయి తేడా వచ్చేటప్పటికి కుటుంబాలు విడిపోతున్నాయి. స్తోత్రం. ఎప్పటి వరకు? ఇది మొదలుకొని మరణను ఎడబాపు వరకు. చేశారా ప్రమాణం? మీరందరూ చేశారా చేయలేదా? చెప్పరండి, చేశారు చేయలేదా? హాస్టల్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, భార్గవ్ గారు, అయ్యా మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మనవాళ్ళు ఉన్నారండి. మనకేమని వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది, ఆలోచించేయండి అన్నాడు. అంటే ఏంటండి అన్న, ఎందుకు మనవాళ్ళు ఉన్నారు కాబట్టి సువార్తమ్మ గారిని మళ్ళీ ఉండండి బాబు, అసలు ఆ మాట ఇప్పటికీ అనుకోకుండండి, ఆమె లేకపోతే నేను ఉండలేను అన్నా. స్తోత్రం. ఎందుకన్నా అంటే మాది కుర్రోళ్ళగా సరదాగా తిరిగే వయసు కాదు, కానీ ఒకరిని ఒకరు అప్పటిలాగా ఇప్పుడు ప్రేమించుకోవాల్సిన వయసు, అర్ధన వయసు దాటిన తర్వాత ఉండేది ప్రేమ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్ధ వయసు దాటిన తర్వాత ఉండేది ప్రేమ ఏంటో తెలుసా? ఆమె లేకపోతే నేను ఉండలేను. చాలా డబ్బు ఖర్చు అవుతుందిగా. మీకు ఎంత డబ్బు అయినా ఖర్చు అవునండి, నా భార్య మాత్రం నాకు ఉండాలి. ఎప్పటి వరకు? అందరం ప్రమాణం చేశాం, ప్రమాణ పూర్తిగా నీ భార్యను నువ్వు ప్రేమింప బద్ధులై ఉన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక మాట చెప్తారు స్త్రీలకు కూడా. అదే అధ్యాయంలో నుండి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుందండి, చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. ఒక 2 నిమిషాలు మీరు వాక్యాన్ని వినా. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. స్త్రీలారా అన్ని విషయాలలో ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. అందరూ చెప్పండి, ఆడాళ్ళ మాట. మిమ్మల్ని ఒక మాట అనిపిస్తా, ఇప్పుడు అనిపించలేదు, నేను అంత ధైర్యం చేయలే, ఇప్పుడు చేస్తా. నేను నా భర్తకి లోబడి ఉంటా. నిజమేనా? నిజమేనా అబద్ధమా? మీరు కొంతమంది అబద్ధం ఆడినట్లే నాకు మీ ఫేస్ రీడింగ్ చెప్తుంది, అబద్ధం ఆడారు వీళ్ళు అని. మీ నవ్వు వాళ్ళకు కూడా ప్రూఫ్ చేసింది వీళ్ళు అబద్ధం ఆడారు అని. హల్లెలూయా. స్త్రీ అన్ని విషయాలలో పురుషునికి లోబడవలసి ఉన్నది. మాటకు మాట. అతడు కోప్పడితే నీకంటే నేను తక్కువ, ఏం తక్కువ చేశా, ఏం తక్కువ తెచ్చా నీకంటే, దేంట్లో తక్కువ అనే దగ్గర భేదాభిప్రాయాలు వస్తాయి. స్తోత్రం చెప్పలు గట్టిగా హల్లెలూయా. స్త్రీలు లోబడాలి. శారమ్మ గారి గురించి మాట్లాడుతూ శారమ్మని అడిగారంట, ఆయన ఎవరు? అటెందుడా ఆయన ఎవరు అని అంటే పేరు పెట్టి పిలవలా, అబ్రహాం అని చెప్పలా, నా భర్త అని కూడా చెప్పలా. అతడు నాకు యజమానుడు. స్తోత్రం చెప్దామా? అతడు నాకు యజమానుడు. అంటే యజమానుడు అంటే యజమానుడు దగ్గర ఉంటుంది. యజమానుడు ఎవడు? మెయింటెనెన్స్ చేసేవాడు, అధికారం కలిగిన వాడు యజమానుడైతే భార్య అతనికి లోబడి బ్రతకాలి. స్తోత్రం చెప్తే హల్లెలూయా. భార్య లోబడి బ్రతకాలి, అన్ని విషయాల్లో లోబడాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు కుటుంబాలు కానీ, ఇప్పుడున్న సంసారాలు కానీ, ఇప్పుడున్న వివాహ వ్యవస్థ కానీ, ఇప్పుడున్న యవనస్తులు ఏంటో తెలుసా? స్తోత్ర. నెల్లూరులో నేను యూట్యూబ్లో చూస్తా కొన్ని, దాంట్లో ఏమనుందంటే అతడు వచ్చి, అమ్మాయి మటన్ చేస్తా, అమ్మా నాన్న వస్తున్నారు అన్నాడు.
ఆయమ్మే అంటుంది, లేదు లేదు, ఈ వయసులో మీ మమ్మీ డాడీ మటన్ తింటే వాడు ఆరోగ్యం అయిపోతే వద్దు, పప్పుచారు చేస్తా అంది. వాడు నవ్వన్నాడు, వస్తుంది మీ మమ్మీ మీ డాడీ అని. హల్లెలూయా. వస్తుంది మీ మమ్మీ డాడీ. ఏమండి ప్లీజ్ అండి, ఏమండి మమ్మీ మా డాడీ అయితే మటనే తీసుకురండి అండి అంటే ఏమైపోయింది ఇప్పుడు? ఆడాళ్ళలో ఈ భేదాలు వస్తున్నాయి, ఎక్కువ శాతం ఆడాళ్ళలో ఈ భేదాలు వస్తున్నాయి. అత్తవారింటి వారైతే ఒకలాగా, అమ్మవారింటి వారైతే ఒకలాగా, మీకు కాబట్టిన వారైతే ఒకలాగా, మీకు కాబట్టిన వారైతే ఒకలాగా ఉన్నప్పుడు కుటుంబాలలో తేడాలు వస్తున్నాయి. బంధువులందరూ కలిసి ఉండట్లా. కారణం ఏంటో తెలుసా? ఇంటికి విలువ కావాలన్నా ఆడపిల్లే కారణం, ఇంటికి పరువు ఉండాలన్నా ఆడపిల్లే కారణం. ఆ నలుగురు మన ఇంటికి వస్తే గౌరవిస్తుంది పలవాని భార్య అని చెప్పాలి. కానీ బాబు వాడు లేకపోతే ఇంటికి వెళ్ళొద్దురా బాబు, ఆ ఇంటికి వెళ్తా మంచినీళ్ళు కూడా ఇవ్వదురా బాబు అనే మాట కనుక ఏ కుటుంబం నుండి వచ్చిందో, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మగాళ్ళకి ఆజ్ఞాపించేవారిగా ఉండకూడదు. అట్లాంటి ఉన్న ఇల్లునేమంటా తెలుసా? పైకి ఈడు మగాడే కానీ బయటకు వచ్చి మగాళ్ళగా ఈడు మాట్లాడతాడు, కానీ ఇంట్లో మగతనం అంతా ఆవిడదే. స్తోత్రం చెప్పలే? హల్లెలూయా. ఇంట్లో మగతనం అంతా ఆవిడదే. మగాడు ఏలాలి, భార్య లోబడాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. మగాడు బాధ్యత అంతా మగాడిదే. సాటి అయిన సహాయము ఆడపిల్ల. ఇంకా ప్రార్థన చేసేవాళ్ళైతే మరి కఠినమైన వాక్యం ఏంటో తెలుసా? దైవ భక్తి కలిగిన స్త్రీల వలె. స్తోత్రం చెప్తావా? దైవ భక్తి కలిగిన స్త్రీల వలె ప్రార్థన చేసే వాళ్ళైతే, ఒక స్త్రీ ప్రార్థన చేసే వ్యక్తి అయితే వాక్యము లేకుండా, వాక్యము వెనుకోకుండా, ఆరాధనకు రాకోకుండా, బైబిల్ చదువుకోకుండా ఆమె సత్ప్రవర్తన వలన తన భార్యను తన భర్తను చర్చికి రాబట్టవచ్చునంట. స్తోత్రం చెప్తామా? గట్టిగా హల్లెలూయా. భార్య యొక్క మంచి ప్రవర్తన. మా మాస్టర్ గారు నేను అన్ని విషయాల్లో ఆమె సలహాలు అడగను. అడగాల్సి ఉంటే అడుగుతా, అడగకూడనే నేను నా నిర్ణయం తీసుకోవాలంటే నేనే తీసుకుంటా. మా చిన్నపిల్లకి వివాహం, చిన్నపిల్ల పెళ్ళికి వివాహం చేయవలసి వచ్చింది. దేవుడు నాకు చెప్పాడు, వాస్తవానికి పెండ్లి కుమారుడు ఎట్లా ఉంటాడో కూడా మా పిల్లలకు కానీ, మా అమ్మాయికి కానీ, అమ్మగారికి కానీ పెళ్లి కుమారుడు ఎట్లా ఉంటాడో తెలీదు. పప్పానాలు రెడీ అయిపోయినాయి, వాళ్ళు వచ్చేసారు. వీళ్ళందరూ ఇంట్లో మీటింగ్ పెట్టారు. మాకు తెలియకోకుండా పెళ్లి ఎట్లా చేస్తారు, ఇంత చక్కనాలు దాన్ని తీసుకెళ్ళి ఎట్లాంటి వాడికి చేస్తావు అని నన్ను అన్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఆ బిడ్డకు నేను తండ్రిని, ఈ కుటుంబానికి యజమానుడిని, నా మాట కాదు. స్తోత్రం చెప్తాం గట్టిగా, గట్టి చెప్తాం హల్లెలూయా. కొన్ని విషయాలలో భార్య ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఆమె గౌరవించబడద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ చెప్పండి, ఏమాడబడద్ది? కొనియాడబడద్ది. గయ్యాలి అయిన భార్య అంట ముసురు వేళ కారుతున్న ఇంటితో సమానమంట. స్తోత్రం. వాక్యం వింటున్నాం, వాక్యం దగ్గరికి వస్తున్నాం. కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబం కట్టబడాలి. నూతనంగా జతపరచబడినటువంటి బిడ్డలో దేవుడు బహుగా వీరిని ఆశీర్వదించాలి. బాబేమో ఈమెను ప్రేమించాలి, పాపేమో ఆయనకు లోబడాలి. ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాభిప్రాయం కలిగి పండుకునే ముందు ప్రార్థన, లేవటమే ప్రార్థన. వారు చేస్తున్నప్పుడు, ఆరాధన క్రమంగా చేస్తున్నప్పుడు, బైబిల్ క్రమంగా చదువుతున్నప్పుడు వాళ్ళకి పుట్టబోయే బిడ్డలు ఎట్లాగా ఉంటారు తెలుసా? ఒకడు యాకోబు, ఒకడు యోహానులాగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే, జకరియా ఎలిషబెత్తును చూస్తే స్త్రీ కలిగిన వారి అందరిలో శ్రేష్టమైన కుమారుడు దేవుడు ఆ నీతివంతునికి ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా,